కోడూరు ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే కొంతమంది అమ్మాయిలతో వ్యక్తిగతంగా సన్నిహితంగా ఉన్నట్లు అండ్ ఒక అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసి అమ్మాయిని అబార్షన్ చేయించుకోమని ఇబ్బంది పెడుతున్నట్లు, అలానే చాలా మంది అమ్మాయిలతో లైంగికంగా తనకి బంధాలు ఉన్నాయని చెప్పేసి వైఎస్ఆర్సీపీ మెంబర్స్ కొంతమంది దాన్ని ట్వీట్ చేశారు, ఆ వీడియో రిలీజ్ చేశారు. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని కాసేపు పక్క పెడదాం, వాళ్ళ గురించి కూడా మాట్లాడదాం. ఇప్పుడు ఏమని ట్రాప్ చేసి ఆ ఎమ్మెల్యే కడుపు చేసి దాకా ఏమేం చేస్తుంది ఈ అమ్మాయి ఆ ఎమ్మెల్యే పిలిచి ఏమకి ఇష్టం లేకుండా అన్ని సార్లు కడుపు చేసిన దాకా ఈ అమ్మాయి ఏం చేసింది? గవర్నమెంట్ సిస్టమ్ లేదా? ఆమె ప్రెస్ మీట్ లో కూర్చొని పవన్ కళ్యాణ్ కలుద్దాం అనుకుంది, చంద్రబాబు నాయుడిని కలుద్దాం అనుకుంది, ఇన్ని చేద్దాం అనుకుంది. ఇప్పుడు ఇంత ధైర్యంగా ప్రెస్ మీట్ లోనే కూర్చొని మాట్లాడామా? అప్పుడు లేదా ధైర్యం అమ్మాయికి? ఆడపిల్లగా పెళ్లి ఎందుకు చేసుకుంటాడు? ఎందుకు ఆయనకు పెళ్లి కాలేదా? పిల్లలు లేరా? పిల్లం లేదా? ఏమని ఎందుకు చేసుకుంటాడు? మూడు నెలలు పెట్టి వాళ్ళందరినీ చేసుకోవాలంటే చాలా మంది ఉంటారు కదా. ఇప్పుడు మనం రాజకీయంగా మాట్లాడుకోవాలన్నమాట. ఒక మహిళ బుద్ధి లేదు, ఒక ఎమ్మెల్యే పొజిషన్ లో ఉన్నోడికి మరి నీకు తెలియదా? ప్రజలకి ప్రతినిధిగా ఉన్నోడివి ఇట్లా చేయొచ్చా? ఎమ్మెల్యే పదవి కాదు. నేను ఒకటి చెబుతా, ఊర్లో వార్డు నెంబర్ పోటీ చేసినోడికి కూడా ఇద్దరు కావాలా. ఊరు ప్రెసిడెంట్ కి కూడా ఉన్న భార్యను పక్కన పెట్టి నలుగురు కావాలి. వాస్తవం ఇది జరిగే పచ్చి నిజం. ఒక ఎమ్మెల్యేకి ఎందుకు కొనకూడదు? పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేస్తున్నారు కదా, దాన్ని ఆదర్శం ఏమని తీసుకుంటారు? చంపలు 2 పగల పడతా. పవన్ కళ్యాణ్కి 2 పెళ్లి అని అంటే అన్న 3 కాదు 19 చేసుకుంటాడు. చేసుకుంటూ పవన్ కళ్యాణ్ సమాజాన్ని రక్షించడానికి వచ్చిండు. ఆయన చేస్తుండే. మరి ఆయన దేశ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఎంత దూరం పోయి మన సమాజానికి మేలు చేస్తుండు. మన పిల్లల భవిష్యత్తు కోసం వస్తుండు, మన కోసం వస్తుండు. ఆయన జీవితాన్ని త్యాగం చేసిండు. ఆయన కష్ట చెమట తీసి సంపాదించిన డబ్బులు మన కోసం పెడుతుండు. ఎక్కడ ఏసీలో తిరగని సన్నాసి ఎవరైనా ఏసీలో తిరిగే వాళ్ళే. గెలిచినాక ఎవరైనా ఏసీలో తిరిగే వాళ్ళే నాన్న. ఎవరైనా తిరుగుతున్నారు. మన కోసం చేసే వాళ్ళు ఎవరుంటారు చెప్పు? మన కోసం ఇప్పుడు మనకు చేస్తానని ప్రతి రాజకీయ నాయకుడు అతడు మన కోసం చేసేది ఎవరు చెప్పు? మన పిల్లల భవిష్యత్తు కోసం. ఇప్పుడు నీ కోసం నా కోసం చేసేది ఎవరు నాన్న? ఇప్పుడు నీ కోసం ఇప్పుడు నీ భవిష్యత్తు చూడు ఆడుందో, నా భవిష్యత్తు చూడు ఆడుందో. సరే మన ఇద్దరం కొట్టుకుందాం, ఆ ఇద్దరు నాయకుల కోసం. మన ఇద్దరం రోడ్డు మీద కొత్తాం. రోడ్డు మీద కొత్త మనకు పెట్టేది ఎవరు చెప్పు? మనకెవరు పెడతారు చెప్పు? మనకెవరైనా పెడతారు? ఏ నాయకుడైనా పెడతారా? మనం అది కాదు అసలు మాట్లాడుకోవాల్సింది. మనం కొట్టుకోకూడదు, తప్పిది. మనం ప్రజలకు అసలు మనం కొట్టుకోకూడదు. దీని గురించే నేను మాట్లాడాలనుకుంటున్నా. నాకు ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా నేను మాట్లాడాలనుకుంటున్నా. మనం అసలు కొట్టుకోవద్దు. రాజకీయ నాయకులుగా ఏం చేస్తారంటే మనల్ని ముసిగలుపుతారు, మనం కొట్టుకుంటున్నాం. ఆ పిచ్చిలో చాలా మంది చచ్చిపోతారు కొట్టుకొని. దయచేసి వద్దు. మనకు వచ్చే నాయకుడు ఎవరైతే మనకు మంచి చేస్తారో వాళ్ళకి సపోర్ట్ ఉండాలి, అంతే. మనకు మంచి ఎవరు చేస్తున్నారు, మనకి మంచి ఎవరు చేయట్లేదు అది కనిపెట్టి చేయాలి. కానీ ప్రతి ఒక్క దానికాని 3 పెళ్లిళ్ళు చేసుకుంటూ అది తీసుకురావటం ఎందుకు? తప్పు కదా. దీనికి సంబంధించి అయితే ఆయన ఒక్క మహిళతోనే కాకుండా చాలా మంది మహిళలతో కూడా అఫైర్స్ ఉన్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది కదా, దీని పట్ల మీరేమంటారు? ఎవరు? అదే నేను చెప్పట్లేదా? ఒక ఎమ్మెల్యే పదవి కాదు, ఇప్పుడు ఒక వార్డు నెంబర్ దాకా, ఒక ఊరు ప్రెసిడెంట్ దాకా పలుకుబడి వచ్చినాక ఒక్కొక్కరు 2 పెట్టుకుంటారు, 3 పెట్టుకుంటారు. దొరకనంతసేపే దొరికితే దొంగల ఎవరైనా సరే. ఇది కర్మ బాగలేదు, ఇటు దొరికిండు. ఇంక దీనివల్ల చదువుకోవాలి. తప్పు జరిగింది కాబట్టి చంపలేసుకొని పక్కకు ఉండాలి. కానీ ఏ మీడియాలు తీసుకొచ్చి పెట్టా, ఆ మీడియాలు తీసుకొచ్చి పెట్టా, ఇద్దరు నాకు సంబంధం లేదు అని చెబితే ఆడ పక్క అబద్ధం ఆడుతుందని తెలిసిపోతుంది. ఇప్పుడు ఆమె అబద్ధం ఆడుతుందని తెలిసిపోతుంది, ఏనా అబద్ధం ఆడుతుందని తెలిసిపోతుంది. దీనివల్ల ఎవరు పరుగు పోద్ది? పార్టీ పరుగు పోవాలా? దీనివల్ల టార్గెట్ ఎవరిని చేశారు? పవన్ అన్నని చేశారు. పక్కా తీసేస్తాడు ఆయన. ఏరే నాయకులు అన్నది తీసేస్తారో నాకు తెలియదు, కానీ పవన్ అన్న దృష్టికి పోతే పక్కా తీసేస్తాడు. పక్కకి ఆయన మాటలు చెప్పడు, శాతల్లో చూపెత్తాడు. అందరికీ ఆల్మోస్ట్ తెలిసిపోయింది కదా ఈ విషయం. ఆయన దాకా తెలిసేది ఏముందో ఆల్మోస్ట్ అందరికీ తెలిసినా తెలియకపోయినా ఆయన దాకా పోయినా కూడా ఆయన తీసేస్తాడు. పలానా మనుషులు ఇట్టా అని అన్నప్పుడు తీసేస్తాడు. ఆయన వ్యక్తిగతంగా పర్సనల్ ఆయన తీసుకురావద్దు. ఆయన పద్ధతి ఆయన ఇంటే గెలిచిండు, రచ్చగెలుతుండు. ఇద్దరు పిల్లలు కూడా ఆయన సనాతన ధర్మాన్ని ఆయన ధర్మాన్ని తీసుకొచ్చింటే ఎంత పద్ధతి కొంటారో చూడు. మన దేశస్తురాలు కాకపోయినా కూడా ఆమె చూడు ఎంత పద్ధతిగా ఉందో, కట్టు బొట్టు. ఆయన పిల్లలు చూడు ఎంత పద్ధతి కొంటారో. ఎవరు అని చూపి మనం ఆయన ఇంత చేసి బయట చూపిస్తాడు. బయట కూడా అదే చేస్తాడు. మన కోసం పోరాడే వ్యక్తికి మనం సపోర్ట్ ఉండకపోయినా ఏమలేదు, కానీ కీర్చపరచొద్దు. తప్పులు చేయని వాళ్ళు ఎవరమ్మా? ఎవరు అసలుకి? సామాన్యులుగా ఇప్పుడు మనం ఏలెత్తి చూపిస్తున్నాం. మన పక్క తప్పులు లేవా? ఒక్కొక్కరికి అసలు ఎంతమంది ఎన్ని తప్పులు చేయలేదు?
అందుకని జనసేననే దయచేసి కాకుండా గతంలో కూడా చాలా పార్టీల నుంచి ఇలాంటి ఇష్యూస్ వచ్చాయి బయటికి. అంటే ఏంటి వ్యక్తిగతంగా ఒకరినొకరు టార్గెట్ చేసుకొని ఏం చేయాలని చెప్పేసి ఇలాంటి వీడియోస్ రిలీజ్ చేయటం ఇలా. అవును, అదే బస్ట్ పట్టిస్తారు సమాజాన్ని. ఇది వరకు మన సీనియర్ ఎన్టీఆర్ ఉన్నప్పుడు, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వీళ్ళు ఇవి చేసుకోలేదు. కొత్తగా వీళ్ళు వచ్చినాకనే, ఇప్పుడు వీళ్ళు పరిపాలనలోకి వచ్చినాకనే ఇవి వస్తున్నాయి. ఎంతసేపు ఉన్న దేశం మీద ఏం జరుగుతున్నాయి, మన ప్రజలకు ఏం కావాలా, మన రైతుకి ఏం కావాలా, మన చదువుకున్న పిల్లలకి ఏం కావాలా, వీళ్ళ భవిష్యత్తు కోసం మనం ఏం చేద్దామని ఆలోచన ఇట్లా నాయకులు. ఇప్పుడు ఈయన నాయకత్వంలో పనిచేసిన ఎమ్మెల్యేలు ఎంతమంది ఉంచుకుంటారు, ఆయన నాయకత్వంలో పనిచేసే ఎమ్మెల్యేలు ఎంతమంది ఉంచుకుంటారు, ఇవి బయట పెడతారు. సమాజాన్ని బస్టు పట్టడానికి వీళ్ళేం నేర్పిస్తారు, ఇప్పుడు మన తరం పిల్లలకి ఇప్పుడు మనకేమి నేర్పిస్తారు చెప్పు. ఇప్పుడు వాడే చేసి నేను ఎందుకు చేయకూడదు, సామాన్య ప్రజలు అనుకుంటారు కదా. అందుకని ఇట్లాంటివి తీసుకురాకూడదు. ఇప్పుడు వేరే వాళ్ళు కూడా జరిగినాయి కదా, చాలా మంది జరిగినాయి కదా, ఇంతకు ముందు కూడా వైఎస్ఆర్ పార్టీలో కూడా జరిగినాయి కదా. ఏడ్చింది, నేను అదే అంటున్నా. ఎడతల రజనీ అన్నా కూడా ఆమె కూడా ఏడ్చింది, లేడీస్ అయినా కూడా ఆ వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. మరి విజయసాయి రెడ్డి గారి వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. ఒక లేడీస్ అని కూడా లేకుండా పాపం ఆమె కూడా ఏడ్చింది. ఈ రాజకీయంగా బస్టు పట్టిస్తారు అంతే, ఏం లేదు ఆడ. సో ఫ్యూచర్ లో ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే మిగతా రాజకీయ నాయకులు ఏం నేర్చుకోవాలి వీటిని బట్టి? అసలు నేను రాజకీయ నాయకుల కింద పనిచేసే వాళ్ళు ఎమ్మెల్యేలు ఉంటారు కదా. ఇప్పుడు మెయిన్ క్యాండిడేట్లు ఎవరు ఆ పార్టీకి? వైఎస్ఆర్ పార్టీకి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారే కదా, ఆయన ఆ పార్టీకి మెయిన్ పిల్లర్. ఈ పార్టీకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న, చంద్రబాబు నాయుడు వీళ్ళే కదా. ఎట్టాటి రాకుండా వీళ్ళు ముగ్గురు నిర్ణయం తీసుకొని ముందు ఎట్టాటి వస్తే మనం ప్రజలకు మనం ఏమి నేర్పిస్తాం అని చెప్పి పార్టీ వ్యక్తిగతంగా తీసి పక్కన పెట్టి ప్రజల సేవ కోరుకునే వాళ్ళైతే స్పందించి మాట్లాడాలి. నీ పార్టీ మీద నా పార్టీ మీద బురద చల్లుకోవటం మానేసి ప్రజలకు సేవ చేయాలనుకున్న వాళ్ళు అయితే అది.